సరే సరే, అడగడం మర్చిపోయాను. నీది వికాస్ గారిది లవ్ మ్యారేజే కదా? హలో, ఏంటి ఇలా అడిగానో లేదు అలా లవ్ ఫీల్ లోకి వెళ్ళిపోయావా? కొన్ని టిప్స్, కొన్ని సజెషన్స్ నువ్వు నాకు ఇచ్చావనుకో, గోపి నావాడవుతాడు, నాకు దూరం అవుతాడు. ప్లీజ్ తారా, ప్లీజ్. నేనేం అడగట్లేదు కదా, జస్ట్ నీ లవ్ స్టోరీ అడుగుతున్నాను అంతే కదా, చెప్పవా ప్లీజ్? తప్పదా? తప్పదు. నా చిన్నప్పటి నుంచి గోపి తప్ప మరో ప్రపంచం తెలీదు. నా ప్రేమ ప్రాణం అంతా గోపిని. ఇప్పుడు నిజమైన నా ప్రేమ కథ చెప్తే వికాస్ గారు అన్నట్టు చాలా ఇబ్బందులు వస్తాయి. అందుకే అది దాచేసి వేరే ఏదైనా కొత్త కథ అల్లి చెప్పాలి. హలో మేడం, ఏం ఆలోచిస్తున్నావు? అదే ఎక్కడి నుంచి మొదలు పెట్టాలా అని. నువ్వెక్కడి నుంచైనా మొదలు పెట్టు, నాకు ఒక మంచి మూవీ చూసిన ఫీల్ రావాలి. అయితే అలాగే చెప్తాను. అది నేను కాలేజ్లో జాయిన్ అయిన మొదటి రోజు. అది నా కాలేజ్ మొదటి రోజు. అందరిలాగే నేను కాలేజ్కి వెళ్ళాను. అక్కడే మొదటిసారి అతన్ని చూశాను. అంతే, ఫ్రీజ్ అయిపోయాను. కళ్ళు అతన్ని తప్ప మరెవర్ని చూడనంటున్నాయి. అతని రూపం కళ్ళ నుంచి సరాసరి మనసులోకి వెళ్ళిపోయింది. అల్లసాని వారి పద్యమా, విశ్వనాథ వారి ముత్యమా, ముత్యమా, కాళిదాసు ప్రేమ కావ్యమా, త్యాగరాజ సంగీతమా, గీతమా, పోలికే లేని పాటలా నువ్వు పిలిచావు నన్నిలా, చిన్ని చిరునవ్వు లేత చిగురాసా మళ్ళీ పూసాయిలే ఇలా. డెస్టినీ లైఫ్ మారిందని ఏదో జరిగిందని, ఇట్స్ గాట్ మీ ఫీలింగ్ సో హెవెన్లీ. డెస్టినీ లైఫ్ మారిందని ఏదో జరిగిందని, ఇట్స్ గాట్ మీ ఫీలింగ్ సో హెవెన్లీ. అదేంటో విచిత్రంగా నేను పిలవకుండానే నేనే పిలిచినట్టు అతను నా దగ్గరకు వచ్చాడు. హలో, కళ్ళేంటి అలా ఉన్నాయి? ఆ కళ్ళతోనే తినేస్తావా? అతను నాతో మాట్లాడుతున్నాడు. అది నాకు కనిపిస్తోంది. మాటలే వినిపించడం లేదు. అంతా వింతగా ఉంది. మనసుకి మాటలు వినాలనిపించిందేమో. చేతులు చెవులను బ్రతిమలాడాయి. అది సిగ్గో భయమో తెలియదు. అతనికి దూరంగా పరిగెత్తా. నేను ఆగా. వెనక్కి తిరిగి, ఏంటి లవ్వా? అవును, లవ్వే అని అనాలనిపించింది. ధైర్యం చాలలేదు. మరోసారి అతన్ని చూసి పారిపోయా. కాలేజ్ అయిపోయింది. ఇంటికి వెళ్ళాలనిపించలేదు. నా కళ్ళు అతని కోసమే వెతికాయి. చాలా అంటే చాలా. నా కోసం వెతుకుతున్నావా? కానీ నాకు తెలీదు అతను నా వెనకే ఉన్నాడని.
నన్నే చూస్తున్నాడని అని అతని వాయిస్ విని ఒంట్లో వణుకు పుట్టింది. పరిగెత్తడానికి ప్రయత్నించా. అతను నా చేయి పట్టుకున్నాడు. కళ్ళతో వెతుకుతున్నావు, కనపడితే పారిపోతున్నావు. ఏంటి, నేనంటే ప్రేమ లేదా? నేను తల ఊపాను. అది అడ్డంగాను నిలువుగాను ఎలా ఊపాను అప్పటికీ నాకే కాదు, ఎదురుగా ఉన్న అతనికి అర్థం కాలేదు. నీ మనసులో ప్రేముంది, కానీ అది బయటపడడానికి భయం అడ్డొస్తుంది. అందుకే నీకు ఒక గిఫ్ట్. అని ఒక బుక్ నా చేతిలో పెట్టాడు. ఇది చదువు. భయాన్ని నీకు దూరం చేసి ప్రేమని నాకు దగ్గర చేస్తుంది. కాళ్ళు కదల్లేదు, అడుగు ముందుకు కదల్లేదు. భయం కళ్ళల్లోంచి నీళ్ళలా బయటకు వెళ్ళింది. తన ప్రాణం నాకు సొంతమైంది. నువ్వే వచ్చి వాలావే ఇకపై తిరనాళ్ళే, గుండెల్లోన వేగం పెంచావే, గుమ్మంలోకి హోలీ తెచ్చావే. నువ్వు పక్కనుంటే ఇంతేనేమోనే, నాకొక్కో గంట ఒక్కో జన్మే మళ్ళీ పుట్టి చేస్తున్నాను. ఇంకేం కావాలే, చాలే ఇది చాలే, నీకై నువ్వే వచ్చి వాలవే ఇకపై తిరనాళ్ళే. సూపర్! కాదు కాదు కాదు, సూపర్ సూపర్, ఆశ్చర్యపోయింది. ఎక్స్ట్రీమ్లీ గుడ్. సినిమాలో ఉండాలి అన్నాను అంతే, అంతకు మించిలా ఉంది. బెస్ట్ లవ్ స్టోరీ ఎవర్. నేను ఇంత బాగా కథలు చెప్పగలనని ఇప్పుడే తెలిసింది. వాట్? అదే, నా ప్రేమ కథని ఇంత గొప్పగా చెప్పగలనని ఇప్పుడే తెలిసింది అంటున్నా. దట్స్ గ్రేట్. అయితే ఇప్పుడు నేను కూడా గోపికి లవ్ కి సంబంధించిన బుక్ ఇస్తే చాలా, తన లవ్ చేస్తాడా? నా విషయంలో అలా జరిగింది, నీ విషయంలో అలా జరగాలని ఏం లేదుగా. నో 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 నో, అలాగే జరుగుతుంది. నీకలా జరిగినప్పుడు నాకెందుకు జరగదు? ఈక్వల్ ట్రై, ఈక్వల్ ఎఫర్ట్ గివ్స్ ఈక్వల్ రిజల్ట్. ఒకే రకమైన ప్రయత్నం, పోరాటం ఒకే రకమైన ఫలితాన్ని ఇస్తుంది. ఓకే, నేను వెళ్ళి ఆ పనిలో ఉంటాను. నేను అనుకున్నది అవ్వడానికి బ్లెస్ మీ గురూజీ.